బ్రహ్మచారి సదాసుఖి. మనసు, ప్రాణం, వీర్యం ఇవి మూడు ఒకదానికి ఒకటి అనుసంధానమై ఉంటాయి. వీడియో లెంతిగా చేయను. ప్రాణం మరియు వీర్యం గురించి తర్వాత వీడియోలో చెప్తాను. ఇప్పుడు మనసు గురించే మాట్లాడుకుందాము. పతంజలి యోగ సూత్రాల ఆధారంగా మనసుకి 5 స్థితులు ఉంటాయి. క్షిప్త, మూఢ, విక్షిప్త, ఏకాగ్ర, ఇంకా నిరుద్ధ. ఫస్ట్ క్షిప్త. శాంతి అన్న మాటకి అర్థం తెలియని అవస్థ. అంటే ఒకే పనిని కుదురుగా చేయకపోవడము, ప్రతిదానికి చిరాకు పడ్డము, మాటి మాటికి తప్పులు చేయడము. ఒక్క మాటలో చెప్పాలి అంటే డార్విన్ మన తలలో వదిలిపెట్టి వెళ్ళాడు కదా, మనం కోతుల నుంచి వచ్చాము అని. ఆ కోతే ఈ స్థితి. సెకండ్ మూఢ అంటే చావచచ్చి ఉండే రోగం. అంటే ఎప్పుడూ మానసిక అలసటతో ఉండడము, ఎప్పుడూ ఏదో కోల్పోయినట్టు ఉండడము, హాస్యానికి నవ్వకపోవడం, ఇంకా చెప్పాలి అంటే తన బాధ్యతని తను నిర్వర్తించకుండా గాడిదలా ఉండే స్థితి. థర్డ్ విక్షిప్తము. ఇది గాడిద కాళ్ళకి చక్రాలు తొడిగి గుర్రం కళ్ళకి గంతలు కట్టినట్టు పరిగెత్తించే స్థితి. పరిగెడుతుంది కానీ ఎటు పోతుందో తెలియదు. ఇంకా కోతికి మత్తుమందు ఇచ్చి ఒకే చోట పడుకోబెట్టే స్థితి. కొంచెం బెటరే, మనిషికి తక్కువ, గాడిదకి ఎక్కువ. ఫోర్త్ ఏకాగ్ర స్థితి. అంటే గమ్యాన్ని చేరుకోవడానికి గంతలు విప్పిన గుర్రంలా పరిగెత్తే స్థితి. తన లక్ష్యాన్ని తన కళ్ళకి మధ్య ఎలాంటి గంతలు ఉండవు. మనిషి మంచి చెడుల మధ్య వ్యత్యాసం తెలిసి తన పని తాను చేయగలిగే స్థితి. ఫిఫ్త్ నిరుద్ధ స్థితి. ఇంకా ఇదే మోక్షం అంటే ఎటువంటి పరిస్థితులు, ఎటువంటి రోగాలు తనపై ప్రభావం చూపించలేవు. ఎప్పుడూ ఆనందమయం అయిన దేవుడు తనలో ఉదయించే స్థితి. నాకు భాషా సినిమా పాటలో ఒక చరణం చాలా ఇష్టం. తామర ఆకుల్లో నీరెళ్ళే నువ్వు అంటగా ఉండు అని. తామర పువ్వులు ఎక్కువగా బురద వాతావరణంలోనే పెరుగుతాయి. భగవంతుని సృష్టి అలాంటిది. మరి అక్కడ ఉండే మురికిని శుభ్రపరచాలి కదా. మీ చుట్టూ ఉన్న సమాజం బురదగా ఉన్నా కూడా అందులో పెరిగిన తామర దాని ఆకుపైన పడిన నీటి బిందువుల్లా ఎలాంటి బురద మన కాళ్ళకి అంటకుండా మన పని మనం చేసుకుపోయే శక్తి ఒక్క బ్రహ్మచర్యానికి మాత్రమే సొంతం. పనికి దగ్గరగా ఉండి ఫలితానికి దూరంగా ఉండండి అని గీతలో కృష్ణుడు చెప్పిన మాట దీనితోనే సాధ్యం. యు రీడ్ పేజ్ బై పేజ్, ఐ రీడ్ బుక్ బై బుక్ అని వివేకానందుడు గర్జించడానికి కారణం ఈ శక్తి. ధర్మాన్ని గెలిపించడానికి, అధర్మాన్ని నాశనం చేయడానికి యుగ యుగాల్లో అవతరిస్తాను అని చెప్పిన శ్రీకృష్ణ పరమాత్మ అస్కలిత బ్రహ్మచారి. కార్యసాధనకై అవతరించి ధర్మస్థాపన చేసిన రామదూత హనుమ అఖండ బ్రహ్మచారి. కోరిక దుఃఖానికి మూలం. అలాంటి కోరికను జయించే మార్గమే బ్రహ్మచర్యం. వివాహం అయిన తర్వాత మనకు దొరికిన ప్రసాదం మాత్రమే తింటే అది కూడా బ్రహ్మచర్యమే. శరీరాన్ని ప్రాణశక్తితో జోడించి మనసుని దృఢపరిచే సాధనము బ్రహ్మచర్యం. బ్రహ్మచర్యం మన భారతీయ విద్యా వ్యవస్థలో నేర్పబడిన మొదటి పాఠం. బ్రహ్మచర్యాన్ని పాటించండి. స్ట్రెస్, యాంగ్జైటీ, డిప్రెషన్ లాంటి పదాలకు దూరంగా ఉండండి. అసలు రోగం ఎప్పటికీ రాని సంతానాన్ని పొందండి. ప్రశాంతమైన జీవితాన్ని అనుభవించండి.